ఉద్యమ సమయంలో పడి లేచి 10 ఏళ్లు తెలంగాణను పాలించింది గులాబీ పార్టీ. దశాబ్ద కాలం 2 టర్ములు అధికారం చెలాయించి అనుకోని రీతిలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంది. అసెంబ్లీలో కుసింత పరువు కాపాడుకుంది కారు పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పాతాళంలోకి పడిపోయింది. 39 ఎమ్మెల్యేలను గెలుచుకుంటే ఎంపీ సీట్లలో మాత్రం 0కు పడిపోయింది. 15 చోట్లయితే 3వ స్థానానికే పరిమితమైంది. చివరికి కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కోల్పోయింది. ఈ ఫలితాలతో కారు పార్టీ ఉక్కిరి బిక్కిరయ్యింది. వరుస వలసలు గులాబీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముందు రోజు తమతో సమావేశమై మరుసటి రోజు కాంగ్రెస్ కండువా కప్పుకుండడాన్ని గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పడిన కెరటాన్ని లేపే ప్రయత్నం చేయబోతోందట బీఆర్ఎస్. అందుకు సెంటిమెంట్ మళ్లీ రగిల్చేందుకు సిద్ధమవుతోందట. తెలంగాణతో ఏర్పడ్డ గ్యాప్ ను ఫిల్ చేసేటందుకు, తమపై విశ్వాసం మళ్లీ నిలబెట్టుకునేందుకు గ్రౌండ్ వర్క్ చేసేటందుకు రెడీ అవుతోందట బీఆర్ఎస్. ఈ ప్లాన్ లో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారనే ప్రచారం జోరందుకుంటోంది. గతంలో వైఎస్ఆర్, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ పాదయాత్రలతోనే అధికారం తెచ్చుకోగా, నిన్న మొన్న రాహుల్ చేసిన భారత్ జోడో సైతం కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాము పాదయాత్ర చేస్తే ఎట్లుంటదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హామీలను తెరపైకి తెస్తూ, విఫలమైతే విమర్శల దాడి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్లు. అటు భారత రాష్ట్ర సమితిని సైతం తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే పీచమూడ్ ఆలోచన తెర మీదికి వస్తోందట. దేశ రాజకీయాలకు పోతే మొదటికే మోసం వచ్చిందనే ఆలోచనలో ఉన్న కారు పార్టీ సారోళ్లు మరోమారు సెంటిమెంట్ రగిల్చి యోచనకు వచ్చినట్లు ఇంటర్నల్ టాక్. చూడాలి మరి ఎలా ఉండబోతుందో భవిష్యత్ ప్లాన్.